ఈ రోజు మళ్ళీ మనం భగవద్గీత పాఠాలని పునః ప్రారంభించుకుంటున్నాము. మధ్యలో కొద్దిగా ఆగడం అనేటువంటిది అయింది, అవాంతరం వచ్చింది. తర్వాత మళ్ళీ ప్రారంభించుకుంటున్నాము. దీనికి ముందు మళ్ళీ ఇంకొకసారి కొన్ని విషయాలు చెప్తున్నాం. ఏదైనా అసలు ఒక పని జరుగుతూ ఉండగా మధ్యలో దానికి ఎక్కడైనా సరే ఒకసారి ఆపడం అనేటువంటిది సృష్టి యొక్క ధర్మంగా పెద్దలు చెప్తారు. అంటే ప్రారంభించినటువంటి పని కానీ అసలు ఏదైనా సరే అలాగా ఆగకుండా అవిచ్ఛిన్నంగా సాగడం అనేటువంటిది ఎక్కడ కూడా ఉండకూడదు అనేటువంటిది. అంటే పగలు పూర్తిగా మనకి ఉండదు, తర్వాత రాత్రి అనేటువంటిది రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ పగలు రాత్రి అనేటువంటివి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అలాగే నిరంతరము సుఖం అనేటువంటి దాంట్లో మనం ఉన్నప్పటికీ కూడా సుఖం యొక్క విలువ మనకి తెలియదు. కష్టం అనేటువంటిదో, ఈ సుఖం కానటువంటి స్థితి ఏదో మనకి తెలిస్తే అప్పుడు ఈ సుఖం యొక్క విలువ మనకి తెలుస్తుంది. అలాగే కష్టం యొక్క విలువ కూడా సుఖాన్ని అనుభవించడం వల్ల కష్టం యొక్క విలువ మనకి తెలుస్తుంది. అంటే కష్టపడడంలో ఉండేటువంటి ఆ ఆనందము తర్వాత వచ్చేటువంటి సుఖానికి మనకి తీసుకెళ్తుంది కదా అనేటువంటి దానివల్ల మనకి తెలుస్తుంది. ఇలాగా ఏవైనా రెండు జంటలుగా కానీ లేదు అవిచ్ఛిన్నంగా సాగేటువంటి దానికి మధ్యలో ఆగడం అనేటువంటిది కానీ ఎప్పుడైనా సరే ఇటువంటి దానికి ఉండాలి. మనం బైబిల్లో చూసినా సరే భగవంతుడు సృష్టి చేసిన తర్వాత 6 రోజుల పాటు 7వ రోజు విశ్రాంతి ఇచ్చాడు. అంటే చేసినటువంటి పని అంతా ఏదైతే ఉంటుందో అంతవరకు దాన్ని పునరాలోచించుకోవడం కానీ లేకపోతే దానిలోంచి ఇంకొక దాంట్లోకి వెళ్ళడం అనేటువంటిది కానీ ఏదైతే ఉంటుందో దానికోసం అని చెప్పి మధ్యలో మనకి ఎక్కడైనా సరే ఆగడం అనేటువంటిది ఉండాలి. ఇటువంటి దాన్ని మనకి మనంతట మనం కనుక ఏర్పాటు చేసుకోకపోతే ప్రకృతి ఏర్పాటు చేస్తుంది అని చెప్పి చెప్తారు. అందుకనే ఏదైనా ఒక సంస్థ కానీ లేకపోతే ఒక సంఘం కానీ ఏదైనా కూడా ప్రారంభించబడినప్పటి నుంచి చాలా రోజులు చాలా చక్కగా అది వృద్ధిలోకి చెందినప్పటికీ కూడా మధ్యలో ఎప్పుడో ముక్కలవ్వడము, విడిపోవడము, లేకపోతే దాని యొక్క పని ఆగిపోవడము అనేటువంటిది జరుగుతుంది. అది ఎంత గొప్ప సంస్థ అయినా అవ్వచ్చు, అది ఎంత మహానుభావుడు పెట్టినటువంటి సంస్థ అయినా అవ్వచ్చు. అంటే వాళ్ళు పెట్టినటువంటిది ఏదైనా సరే అంటే దాని యొక్క కాల పరిమితి ఒకటి ఉంటుంది. సుమారు కొన్ని అయితే 100 సంవత్సరాలు, 100 సంవత్సరాల తర్వాత ఒకసారి ఆగాలి. ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొక పేరు మార్చుకుని లేకపోతే అదే పేరుతోటో కొన్నాళ్ళు ఒక వ్యవధి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రారంభింపబడ్డం. కొన్ని 50 సంవత్సరాలు ఉండొచ్చు, కొన్ని 10 సంవత్సరాలు ఉండొచ్చు, కొన్ని 400 సంవత్సరాలు ఉండొచ్చు. అది రాజ్యమైనా సరే రాజవంశమైనా సరే పూర్వకాలం మనం చరిత్రలో కనుక చూస్తే చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజవంశికులు కూడా మనకు ఉన్నారు. శాతవాహనులు ఉన్నారంటే సుమారు 400 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా పరిపాలించారు వాళ్ళు. ఇలాగా కానీ ఎక్కడో అక్కడ ఆగడం అనేటువంటిది అవ్వాలి. ఆగితే తప్పిస్తే మళ్ళీ కొత్త దాంట్లోకి వెళ్ళడం అనేటువంటిది మనకి ఉండదు. అందువల్ల ఆ రకంగా కనుక ఎప్పుడైనా సరే మనం కనుక ఆగకపోతే లేకపోతే మనం చేస్తున్నటువంటి పనిని మనం కనుక ఆపకపోతే ప్రకృతి ఆపుతుంది. అంటే శరీరానికి మనం నిరంతరంగా మనం శ్రమకి ఇచ్చేసేస్తూ అలాగ పనిలో మునిగిపోతే ఆపాలి అనేటువంటి విషయం కనుక మనకి తెలియపోతే శరీరం మీదకి ఏదో ఒక చిన్న రోగాన్నో ఏదో తీసుకొస్తుంది. శరీరం పని చేయలేనటువంటి స్థితిలో వెళ్తుంది. అప్పుడు ఆపాల్సి వస్తుంది. ఎందుకంటే నిరంతరముగా అవిచ్ఛిన్నముగా సాగేటువంటిది కేవలము కాలము తప్పిస్తే ఇంకేమీ లేదు. అదొకటే సత్యమైనటువంటిది. అంటే మనం గుర్తించడము అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది దాంట్లోంచి వచ్చినటువంటిది కూడా మనం కాలాన్ని లెక్క పెట్టుకునే దానికి వచ్చినటువంటి సృష్టి కూడా కొన్నాళ్ళు సాగుతుంది, తర్వాత మళ్ళీ అంతమైపోతుంది. అంతమైపోయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి మళ్ళీ రావాల్సిందే. ఆ రకంగా కనుక మనం చూసుకుంటే కొన్నాళ్ళుగా మనం ఈ క్లాసులు మనం చెప్పుకున్న తర్వాత మధ్యలో కొంత దీర్ఘమైనటువంటి విరామం అనేటువంటిది మనకి మాస్టర్ గారు ఏర్పరిచినటువంటి దాని కింద లెక్క. మళ్ళీ అక్కడి నుంచి మనం ప్రారంభించుకుని మనం పెడతాం. అయితే వెళ్లే ముందు అసలు భగవద్గీతలో చెప్పినటువంటిదంతా ఏమిటి అంటే 2 రకాలైనటువంటి విషయాలు భగవద్గీతలో చెప్పాడు. అదే అక్కడ అర్జునుడికి యుద్ధ రంగంలో ఉపయోగించడం అనేటువంటిది, ఉపదేశించడం అనేటువంటిది పక్కన పెడితే మనకిప్పుడు సంబంధించినటువంటి వరకు
సాధనకి సంబంధించినటువంటి కొన్ని విషయాలైనా చెప్పండి. అంటే రాబోయేటువంటి కలియుగంలో మానవులకు ఏర్పడేటువంటి సందేహాలు ఏవైతే ఉంటాయో వాటికి సమాధానాలు అప్పుడు ఆయన అర్జునుడికి చేసినటువంటి ఉపదేశంలో ఇవ్వడానికి ప్రయత్నము చేశాడు. మనిషి యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పూర్వకాలంలో అంటే కృతయుగము లాంటి దాంట్లో మొట్టమొదటి యుగము ధర్మము 4 పాదాల్లోనూ నడిచింది అని చెప్పి చెప్తారు. తర్వాత త్రేతాయుగం 3 పాదాల్లో నడిచింది, ద్వాపర యుగం 2 పాదాల్లో నడిచింది, కలియుగంలో 1 పాదంతో నడుస్తోంది అని. అంటే ధర్మం అనేటువంటిది ఇలాగ నడవడం అంటే ఏమిటి అని అంటే, ఆ కాలంలో కనుక ఎవళ్ళైనా ఒక పెద్దవాళ్ళు కానీ ఎవళ్ళైనా కనుక ఒక ఇది విషయము అని చెప్తే దాన్ని శిష్యుడు కానీ కొడుకు కానీ ఇంకా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఆచరించడం తప్పిస్తే ప్రశ్నించడం అనేటువంటిది చేసేవారు కాదు. వాళ్ళు చెప్పారు మనం చేయడం అనేటువంటిది. నచ్చడము నచ్చకపోవడము మంచిదా కాదా అని చెప్పి వితర్కించడము అనేటువంటివి ఏవి కూడా లేవు. చెప్పారు చేయడం అనేటువంటిది ఒకటే. రాముడిని వాళ్ళని అడవికి విశ్వామిత్రుడు యాగానికి రక్షించడం కోసం అని చెప్పి తీసుకెడుతున్నప్పుడు ఈ తాటక ఎదురొచ్చినప్పుడు రాముడిని బాణం వేయమని చెప్పి చెప్తాడు. దీనివల్ల చాలా ఈ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ దండకారణ్యము ఇదంతా కూడా ఈ రకంగా ఉండడానికి ఈమె కారణము, ఈమె కొడుకు అయినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ మారి సువాహులు వీళ్ళందరూ కలిసి ఇలాగ తయారు చేస్తారు దీన్ని, అందుకని దీన్ని వధించవలసింది అని చెప్పి చెప్తాడు.